హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే ప్లేట్ ఇడ్లీని తయారు చేసుకుందామా? ముందుగా ఓ గిన్నె తీసుకొని అందులో ఓ టీ గ్లాస్ వరకు 2 టీ గ్లాసులు మినపప్పు వేసి బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ ఫిల్ చేసి దాన్ని ఒక 3 to 5 అవర్స్ వరకు నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో సేమ్ టీ గ్లాస్తో ఒక గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున నూకను తీసుకుందాము. నేను 2 గ్లాసెస్ పప్పు తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ నూక తీసుకుంటున్నానండి. ఈ నూక అనేది మన ఇష్టం బట్టి, మనకి పప్పు ఎక్కువగా ఉండాలి అంటే మనం 1:2 ఆర్ 1:1 రేషియోలో కూడా తీసుకోవచ్చండి. బట్ 1:3 కంటే ఎక్కువగా తీసుకుంటే మన ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా రాదు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని నూకని కూడా సేమ్ 3 to 4-5 అవర్స్ వరకు నానబెట్టుకుందాము మన పప్పులాగా. ఇప్పుడు ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత మన పప్పు అనేది బాగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో చేసి మెత్తగా రుబ్బేసుకుందాము. ఈ పప్పు అనేది మిక్సీ జార్లో వేసి రుబ్బుకుందాము. రుబ్బుకున్న తర్వాత మనం నానబెట్టుకుంటున్నటువంటి నూకను బాగా వాటర్ డ్రై చేసి మన పప్పులో వేసుకోవాలండి. వాటర్తో డైరెక్ట్ వేయొద్దు, అలాగైతే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా లూజ్ అయిపోతుంది. బాగా వాటర్ మొత్తం పిండుకున్న తర్వాత ఇప్పుడు నూకని మరియు రుబ్బుని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలవాలండి. చూసారా, చాలా సాఫ్ట్గా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలపాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయినా పర్లేదు, కానీ మరీ గట్టిగా ఉండొద్దు. అప్పుడు మనకి కుడుము అనేది గట్టిగా వస్తుంది. చూసారా, నేను చూపించిన కన్సిస్టెన్సీలో కనుక మన రుబ్బు ఉండాలండి. దీన్ని సాల్ట్ వేయకుండా ఇలాగే ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ అలాగే పక్కన పెట్టుకొని మార్నింగ్ టిఫిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్నింగ్ తెరిచి చూస్తే మన రుబ్బు అనేది చూసారా ఎలా పొంగిందో. ఇప్పుడు దీన్ని మనం నైట్ సాల్ట్ యాడ్ చేయలేదు కదండి, సో ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసి మన ఇడ్లీ అనేది పెట్టేసుకుందాము. చూసారా, నేను తీసుకున్న దీనికైతే ఉప్పు సరిపోదు, సో ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఈ రుబ్బునంతా ఒక్కసారి బాగా కలుపుకుంటాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్లేట్ ఇడ్లీ అనేది ఎలా పెట్టాలో చూసుకుందాం. దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత చాలామందికి ఇంట్లో ఇడ్లీ పాత్ర లేక ఇబ్బంది పడుతుంటారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ఏ గిన్నె ఉంటే మనకి దానికి కరెక్ట్ సైజు మూత అనేది ఉంటే మనం చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈ ప్లేట్ ఇడ్లీ అనేది మనం గిన్నెలు తోమాల్సిన పని లేదు. మన ఆడవాళ్ళకి చాలా శ్రమ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే, ముందుగా కొంచెం కింద వాటర్ వేయండి. ఒక 1/2 గ్లాస్ వరకు వేసిన తర్వాత మధ్యలో ఒక గిన్నె పెట్టండి. అందులో కూడా ఒక 1/2 వరకు వాటర్ వేయండి. ఇప్పుడు అది కిందకి బ్యాలెన్స్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ తీసుకొని మన సైడ్లో వేసేసి, ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే మనం ఏ ప్లేట్ ఇడ్లీ పెట్టాలనుకుంటున్నామో దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి సేమ్ దీనికి ఓవర్గా కవర్ అయ్యే మూతతో ఇది మొత్తం క్లోజ్ చేసేయాలండి. అప్పుడు మనకి ప్లేట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి సపరేట్గా మన ఇంట్లో అదేమంటారు మిషనే ఉండాలని పని లేదు. సో ఇప్పుడు పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మన ప్లేట్ ఇడ్లీ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం పక్కన ప్లేట్ ఇడ్లీ కానీ ఒక ప్లేట్ని బాగా వాష్ చేసి అందులో మనం రుబ్బు వేసుకోవాలండి. చూసారా, ఈ మధ్యలో సరిపడినంత ప్లేట్ మాత్రమే తీసుకోండి. ఇప్పుడు సరిపోయిన తర్వాత ఇందులో మనం రుబ్బుని అన్ని విధాలా సరిపోయేటట్టు బాగా ఒత్తుకొని వేసుకోవాలండి. చూసారా, ఇలా నీట్గా 4 వైపులా వేసుకోవాలి. ఎగుడు దిగుడు రాకుండా చూసుకోండి. అలాగే మనం పెట్టిన గిన్నె కూడా ఎటువైపు కదలకుండా మాత్రమే చూసుకోండి. మిడిల్లో అది ఉంటేనే మనకి రుబ్బు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం రెడీ చేసుకున్నటువంటి గిన్నెపై దీన్ని పెట్టేయాలి. చూసారా,
ఇలా మిడిల్లో ఉండేటట్టయితేనే మనకి రుబ్బు అనేది ఉడుకుతుంది. లేదంటే సైడ్కి వచ్చేసి మొత్తం గిన్నెతో సహా వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీనికి సరిపడే మూత పెట్టుకోవాలి. చూసారా, నాకు ఇంకా కొంచెం వంక అనిపించింది. సో నేను అలాగని కొంచెం ముందుకు కదుపుకున్నాను. మీరు మాత్రం చూసి మంచి రైట్ పొజిషన్లోనే పెట్టుకోండి. లేదంటే ఎటువైపు బరువు ఉన్నా సరే బరువు వైపు వచ్చి మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద ఆవిరి బయటికి పోకుండా నేను ఇంకో గిన్నెను బోర్లించానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఆవిరి అనేది పోకుండా ఇడ్లీ అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది మనం తీసుకునే సైజుని బట్టి. ఇప్పుడు నేను టూత్ పిక్తో టెస్ట్ చేస్తున్నాను. చూసారా, నీట్గా ఉడికిపోయింది. సో దీన్ని నేను దించేసుకుంటున్నానండి. ఇలా ఈ రుబ్బుతో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఆడవాళ్ళకి గిన్నెలు తోమడం తప్పి చక్కగా ఒక ప్లేట్ ఇద్దరికి సరిపోయేంతగా అవుతుందండి. మన ఆడవాళ్ళకి ఏదైతే పని ఫాస్ట్గా తేలిపోతుందో అదే కదా కావాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూసారా, మధ్యలో 4 ముక్కలుగా కట్ చేసి ఇలా తీసుకున్నారంటే సింపుల్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఇలా 4 వైపులో పెట్టి తీయడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. లేదంటే మధ్య మధ్యలో విరిగిపోతూ వస్తుంది. ఇలా 2 గీతలు కనుక పెట్టి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా. దీనికి పల్లీ చట్నీ తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో తగినన్ని పల్లీలు వేసి దోరగా వేయించాలండి. దాని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించాలి. చూసారా, ఇవి దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఇంకో ప్యాన్లో తీసుకొని ఇప్పుడు మన కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని వేయించాలండి. నేనైతే 4 పచ్చిమిర్చి తీసి వేపుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని పచ్చిమిర్చి తీసుకోవాలంటే అన్ని పచ్చిమిర్చి మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసి వేయించుకోండి. వీటిని వేయించడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చిలో ఉండే ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది. మరియు ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది రాదండి. చూసారా, ఇవి దోరగా వేగిన వెంటనే మన పల్లీలు అనేవి చల్లబడిపోయి ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పొట్టు అనేది బాగా వలుచుకున్న తర్వాత ఈ పల్లీల్ని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఈ పల్లీల తర్వాత ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు చాలా లైట్గా వేసుకోవాలి. ఈ లైట్గా వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి అలాగే కొంచెం వాటర్, ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన సాల్ట్ వేసేసి మిక్సీ పెట్టేసుకుందామండి. మిక్సీ పట్టి తెచ్చిన తర్వాత చూసారా, దీనికి మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కానీ గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆ ఆయిల్ అనేది కొంచెం మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు కలిపి వేసేసుకుందాము. అవి చూసారా చిటపట్లాడుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి చీల్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మన చట్నీలో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకేముంది, వేడివేడిగా ఇడ్లీ మరియు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్.